పోలీస్ ఆ అన్నోన్ నంబర్ను ట్రేస్ చేయడం ప్రారంభించింది. ఆ నంబర్ ఒక ప్రీపెయిడ్ సిమ్తో రిజిస్టర్ అయింది. ఫేక్ డీటెయిల్స్, నో డైరెక్ట్ ఐడెంటిటీ. కానీ టవర్ లొకేషన్ డేటా ఒక ప్యాటర్న్ చూపించింది. ఆ కాల్ జరిగిన సమయంలో ఆ నంబర్ విక్రమ్ అపార్ట్మెంట్ దగ్గరే యాక్టివ్గా ఉంది. ఇక్కడ్నుంచి సస్పిషన్ అతనిపై మళ్ళింది. ఇంటరోగేషన్లో విక్రమ్ కామ్గా ఉండేందుకు ప్రయత్నించాడు. కాని అతని ఆన్సర్స్లో కన్సిస్టెన్సీ కనిపించలేదు. అతను ఐషాతో చివరిసారి మాట్లాడలేదని చెప్పాడు. కానీ కాల్ రికార్డ్స్ దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇంకా డీపర్గా వెళ్తే ఒక షాకింగ్ డీటెయిల్ బయటపడింది. ఆ అన్నోన్ నంబర్ను విక్రమే ఉపయోగించాడు. ఐషాకి డౌట్ రాకుండా మరో నంబర్ నుంచి కాల్ చేసి మాట్లాడాడు. ఆ కన్వర్జేషన్లో అతను ఆమెను ఒక లొకేషన్కి రావాలని కన్విన్స్ చేశాడు. అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ ఒక్కసారిగా వైలెంట్గా మారింది. ఇంపల్స్లో జరిగిన పని కాదు. అతను కంట్రోల్ కోల్పోయిన క్షణంలో ఐషా ప్రాణం తీసేశాడు. తర్వాత బాడీని డిస్పోజ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ డిజిటల్ ట్రెయిల్ అతన్ని వదిలిపెట్టలేదు. కాల్ రికార్డ్స్, టవర్ డేటా, మూవ్మెంట్ ప్యాటర్న్ ఇవన్నీ కలిసి ట్రూత్ని బయటపెట్టాయి. కోర్టులో విక్రమ్కి లైఫ్ సెంటెన్స్ విధించారు. ఈ కేసులో భయంకరమైన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ప్రేమ పేరుతో దగ్గరయ్యి అదే నమ్మకాన్ని ఉపయోగించి చివరికి ప్రాణం తీసేశాడు. ఇక్కడ బిట్రేయల్ కంటే డేంజరస్ది ట్రస్ట్.